హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 14 వారాలని ముగించుకోబోతుంది. ఇక మరో వారం ఉంటే ఈ సీజన్ ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఏకంగా 14వ వారం రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి పడేశాడు నిఖిల్. ఈ సీజన్ తొలి నుంచి తన ఆధిపత్యాన్ని పూర్తిగా కొనసాగిస్తూ వస్తున్న నిఖిల్ 14వ వారం కూడా ఎవరికీ అందనంత ఎత్తులో అందనంత ఎత్తైనటువంటి రేర్ రికార్డ్ క్రియేట్ చేయడం నిజంగా నిఖిల్కే సాధ్యమైంది అని చెప్పవచ్చు. ఈ సీజన్లో ప్రతి టాస్క్లో కూడా నిఖిల్ తనదైన శైలిలో ఆడుతూ టాస్కుల్లో నిఖిలే కింగ్రా అన్నట్టుగా టాస్కుల్లో ముందుకు పోతూ అడుగులు వేస్తూ నిజంగా ఒక కంటెస్టెంట్ అంటే ఇలానే ఉండాలి అని నిరూపించుకున్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం ఫ్రీ ఫైనల్ నామినేషన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 15వ వారం టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా టైటిల్ కోసం ఓటింగ్ జరిగే దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇదే చివరి ఓటింగ్ పోల్. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అని ముందే ఒక అంచనాకి రావడానికి. ఈ నేపథ్యంలో నిఖిల్కి 14వ వారం ఊహించని విధంగా ఏకంగా 35.85% ఓటింగ్ జరిగింది. ఇది నిజంగా అసలుకి షాకింగ్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే స్టార్ కంటెస్టెంట్స్ అనుకున్నటువంటి గౌతమ్, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ వంటి స్టార్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా టైటిల్ ఫేవరెట్గా హాట్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తన స్టార్డమ్ని అలాగే కొనసాగిస్తూ చివరి వారం అంటే 14వ వారం నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా 35% పైగా ఓటింగ్ సాధించాడు అంటే అది ఖచ్చితంగా రేర్ రికార్డ్ అనే చెప్పాలి. ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కూడా 14వ వారం అంటే ఫినాలేకి ముందు వారం ఈ రేంజ్లో ఓటింగ్ అస్సలకి జరిపించుకోలేదు. ఇక దీంతోనే అర్థమవుతుంది నిఖిల్ సత్తా ఏమిటో. మరి నిఖిల్కి ఏకంగా 35% పైగా ఓటింగ్ జరగడం, అది కూడా 14వ వారం జరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలుస్తాడా లేదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.